మంచు విష్ణు హీరోగా నటించి భారీ బడ్జెట్తో నిర్మించిన సినిమా కన్నప్ప ఈ నెల 27న థియేటర్లలోకి రానుంది. కొన్ని రోజుల క్రితం ఈ మూవీకి సంబంధించిన హార్డ్ డిస్క్ దొంగతనానికి గురవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. అది దొరికిందా లేదా అనేది పక్కనబెడితే విష్ణు ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టేశాడు. ఈ క్రమంలోనే తెలుగులో రౌండ్ టేబుల్ పేరుతో ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో కన్నప్ప బడ్జెట్ గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. కన్నప్ప సినిమాకు బడ్జెట్ ఎంతైందని ఇంటర్వ్యూయర్ అడగ్గా ఖచ్చితంగా మూడంకెల ఖర్చు అయిందని విష్ణు చెప్పుకొచ్చాడు. అయితే ఒక 100 కోట్లు అయిందా 200 కోట్లు అయిందా అని మరోసారి అడగ్గా ఈ ఏడాది ఇప్పటికే రిలీజైన చిత్రాల కంటే తమ కన్నప్ప ఎక్కువని పేర్కొన్నాడు. అలానే ఈ ఏడాదిలోనే విడుదలయ్యే పవన్ కళ్యాణ్ ఓజీ కంటే తమ మూవీ బడ్జెట్ ఎక్కువని క్లారిటీ ఇచ్చాడు. ఎంతో చెబితే ఐటీ వాళ్లు తన ఆఫీస్కి వస్తారు. ఎందుకు ఈ గొడవ అని విష్ణు చెప్పుకొచ్చాడు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కన్నప్ప సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని గతంలో చెప్పిన మంచు విష్ణు గత కొన్నేళ్లుగా ఈ మూవీపైనే ఉన్నాడు. ఇందులో మంచు విష్ణు హీరో కాగా ప్రభాస్, మోహన్ లాల్, మోహన్ బాబు, కాజల్ తదితర స్టార్స్ ఇందులో నటించారు. దీంతో మూవీపై కాస్తంత బజ్ ఉంది. కానీ చాన్నాళ్ల క్రితం టీజర్ రిలీజైనప్పుడు మాత్రం కాస్త గట్టిగానే ట్రోలింగ్ వచ్చింది. కానీ తర్వాత మరో టీజర్ విడుదల చేసినప్పుడు మాత్రం అది కాస్త తగ్గిందని చెప్పొచ్చు. మరికొన్ని రోజుల్లో థియేటర్లలోకి రానున్న కన్నప్ప విష్ణు కెరీర్ని ఎలా మారుస్తుందో చూడాలి.